హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప వలన మనం సజీవంగా ఆరోగ్యాలతో ఉండడం ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. అందుకొరకై దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు కొరకైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనల పుస్తకంలో నుంచి 22వ కీర్తన 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. ఈరోజు దేవాతి దేవుడు ఒక నమ్మకాన్ని నీకు కలుగచేస్తున్నాడు. నమ్మకం పుట్టించిన దేవుడు ఆయనే. అందుకే బైబిల్ చెబుతుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయిన యేసు అని ప్రభుల వారికి పేరు ఇవ్వబడింది. అవును, గర్భము నుండి మనల్ని తీసేది దేవుడే కదా, తల్లి ఒడిలో చేర్చువాడు ఆయనే కదా. ఒక తల్లి గర్భమందు శిశువు పిండముగా రూపింపబడుతున్న విధానం ఎవరికి అంతు చిక్కదు, అలాగే ఎవరికి అది సాధ్యం కాదు. దేవుడే చేయాలి తప్ప ఏ మానవుడు కూడా తల్లి గర్భమందు ఒక దేహాన్ని రూపొందించలేడు. మరి ఏ మానవుడు వల్ల కానటువంటి ఒక రూపాన్ని, నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవుడు నీకు తయారు చేసి ఇచ్చాడు. ఆయనే ఈ లోకంలో నీకు బ్రతకగల నమ్మకాన్ని కలుగు చేశాడు. ఈరోజు బ్రతుకుతున్నాం, రేపు బ్రతుకుతాం, నెక్స్ట్ పలానా చోట కలుద్దాం, పలానా పని చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇలా చెప్పగలుగుతున్నాము అంటే బ్రతుకుతాము అన్న నమ్మకం మాత్రమే. మరి ఈ నమ్మకాన్ని కలుగ చేసింది దేవుడే కదా. ఆ నమ్మకాన్ని కలుగ చేసిన దేవుడే నీ బ్రతుకుటకు నమ్మకం ఇచ్చిన వాడు. నీ బ్రతుకులో కావలసిన వాటన్నిటినీ జయించుటకు కూడా నమ్మకాన్ని ఇవ్వగలడు. ఎందుకనంటే ఆయన సమస్తాన్ని జయించాడు. లోకములో సర్వ ప్రపంచాలను, సర్వ ప్రకృతిని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ప్రతి పరిస్థితిని అనుకూలపరచుకోగలిగాడు. అదే దేవుడు ఈరోజు నీకు కూడా అనుకూలపరచగలడు. దాన్ని చేయుటకు శక్తినివ్వగలడు. నమ్మకాన్ని ఆయన కలుగు చేస్తున్నాడు. ఆయన చేశాడు గనుక ఆయన చేసిన దాన్ని చూడటం ద్వారా నీవు కూడా నమ్మగలవు. కనుక క్రీస్తునందు నమ్మకం ఉంచు. విశ్వాసం చేత దాన్ని జయిస్తావు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన రూపు ఎవరికి తెలియకపోయినా, ఎవరికి అసాధ్యమైనా అది జరుగుతుంది కదా. అలాగే నీ జీవితంలో కూడా అసాధ్యములన్నింటినీ కూడా సుసాధ్యముగా చేయగల శక్తి గల దేవుడు నీ కార్యములను సఫలపరుస్తాడు. ధైర్యం తెచ్చుకో, నమ్మకముంచు, ప్రభు వైపు చూడు, అవి జరగబోతున్నాయి. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ దినం అయ్యా, ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామంటే మీరే కదా మాకు నమ్మకాన్ని పుట్టించారు. అలాంటి మీ వైపు చూస్తూ మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇంక ముందుకు సాగేటట్లు అనుగ్రహించండి. అలాగే మా జీవితంలో బ్రతుకు మీద నమ్మకం ఉన్నట్లుగానే మా బ్రతుకులో కావలసిన వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తావని, దయచేస్తావని మేము నమ్మగలిగేటట్లు విశ్వాసాన్ని కలుగచేసి క్రీస్తునందలి విశ్వాసము చేత వాటిని సాధించగలిగే కృప నీ బిడ్డలందరికీ దయచేయండి. అట్టి నమ్మకాన్ని వారికి ఇచ్చి సమస్తాన్ని పొందుకోగలిగేటట్లు మీ కృపలో బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.